విశ్వని అందరూ కలిసి కొట్టారన్న నిజం తెలుసుకున్న విశ్వ తండ్రి ఎంతో ఆవేశంగా గన్ తీసుకొని మండపం దగ్గరికి వచ్చేస్తాడు. ఇక అలా ఆయన మండపం దగ్గరికి వచ్చేసరికి జై జానుల అప్పగింతలు పూర్తయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జానుకి తోడుగా తులసితో పాటు తులసి వాళ్ళ వదిన కూడా వెళ్తారు. ఇక మండపం దగ్గర లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఉండగా విశ్వ తండ్రి అక్కడికి వస్తాడు. ఇక చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత తన అన్నయ్యని చూడగానే లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అన్నయ్య రా అన్నయ్య, నా కోసం నా కూతురు పెళ్లి జరుగుతుందని ఇక్కడికి వచ్చావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి ఇక్కడ జరుగుతుంది నీ కూతురు పెళ్ళ అని చెప్పి లక్ష్మి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఛీ, ఇది నీ కూతురు పెళ్ళ అని తెలిసి ఉంటే ఈ పక్కకు కూడా వచ్చేవాడినే కాదు. అయినా నేను వచ్చింది అందుకు కాదు, నా కొడుకుని ఎవరో ఇక్కడ కొట్టారట, వాళ్ళెవరో వాళ్ళ అంతు చూడ్డానికి వచ్చాను. ఎవర్రా నా కొడుకుని కొట్టింది అని చెప్పి విశ్వ తండ్రి ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య, నువ్వు మీ కొడుకుని కొట్టడం ఏంటి, అసలు ఎవరు మీ కొడుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విశ్వ అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు అనేది, విశ్వ నా మేనల్లుడా అని చెప్పి లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు విశ్వ తండ్రి, వాడు నీ మేనల్లుడు కాదు, నా కొడుకు. చూడు, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చచ్చావనుకొని మేమంతా కూడా అసలు నీ గురించి తలుచుకొని కూడా తలుచుకోవడం లేదు. అటువంటిది నువ్వు ఇలా వరసలు కలిపావంటే మాత్రం మర్యాదగా ఉండదు. అయినా నీతో నాకు మాటలేంటి, జీవితంలో నీ ముఖం కూడా చూడొద్దనుకున్నాను, కానీ ఈ విధంగా చూడాల్సి వచ్చిందని చెప్పి విశ్వ తండ్రి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఆ మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. రేయ్, ఎవడ్రా నా కొడుకుని కొట్టింది అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటే, మీ అబ్బాయి మా చెల్లెల్ని ప్రేమించానంటూ లవ్ లెటర్ రాసి తప్పు చేశాడు, అందుకే మేమే కొట్టాము. ఈ పెళ్ళాపి మా పరువు తీయాలని చూశాడు అని చెప్పి లక్ష్మి ఇద్దరి కొడుకులు విశ్వ తండ్రికి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు విశ్వ తండ్రి, రేయ్ నా కొడుకునే కొడతారా అని చెప్పి గన్ చూపించి షూట్ చేయబోతూ ఉంటే లక్ష్మి అడ్డుగా నిలబడి, అన్నయ్య దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను, జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను, అసలు విశ్వని వీళ్ళు కొట్టారన్న విషయమే నాకు తెలియదు అన్నయ్య అంటూ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకొని తన ఇద్దరి కొడుకులను రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. రే, ఎంత ధైర్యం రా మీకు, పెళ్లి మండపానికి వచ్చిన విశ్వను అసలు ఎందుకు వచ్చాడో ఏంటో తెలుసుకోకుండానే అలా ఇష్టం వచ్చినట్టుగా ఎలా కొడతారు, మిమ్మల్ని నా కొడుకులని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి లక్ష్మి తన ఇద్దరి కొడుకులను రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. అన్నయ్య దయచేసి నన్ను క్షమించన్నయ్య, నా కొడుకులు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి లక్ష్మి ఎంతగానో వేడుకుంటుంది. చూడు, ఇంకొకసారి ఇది రిపీట్ అయిందని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నా కొడుకు జోలికి వచ్చింది ఎవడైనా సరే వాళ్ళని చంపేస్తాను అని చెప్పి విశ్వ తండ్రి బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఎంతగానో బాధపడుతూ చాలా సంవత్సరాల తర్వాత అన్నయ్యని చూసినందుకు ఆనందంగా ఉంది, కానీ ఈ విధంగా కలుసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందండి అని చెప్పి శ్రీనివాస్తో లక్ష్మి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఊరుకో లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఇద్దరు కొడుకులు, ఏంటమ్మా అతను మీ అన్నయ్య, నీకు అన్నయ్య ఉన్నాడా అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. దాంతో లక్ష్మి, ఇప్పుడు మీరు నన్ను ఏమీ కూడా అడగొద్దు, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత బసవరాజు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి బసవరాజుతో, సార్ సిద్ధుబాబు పెళ్ళికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే, అవునరా, కానీ సిద్ధు వచ్చింది వేరే వాళ్ళ పెళ్ళికి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సార్, సిద్ధుబాబు వచ్చింది లక్ష్మి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పెళ్ళికి. లక్ష్మిని లక్ష్మక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. లక్ష్మి కూతురు తులసిని సిద్ధుబాబు ఇష్టపడుతున్నట్టున్నాడు, పెళ్లి మండపంలో ఆ అమ్మాయి చుట్టూనే తిరిగాడు అని చెప్పి బసవరాజు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి చెప్పడంతో ఇక అప్పుడు బసవరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, సిద్ధు తులసిని ఇష్టపడుతున్నాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు,
నేను ముందుగా అనుకున్నట్టుగా కనిష్కతోనే సిద్ధు పెళ్ళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరిపించేస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మరోపక్క సిద్ధు బార్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. ఎందుకన్నా ఇంతలో ఈరోజు మందు తాగుతున్నావని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, ఏం చెప్పమంటారా, నేను ప్రేమించిన కళ్యాణి తులసి అయింది. ఆ తులసి నేను అభిమానించే లక్ష్మక్క కూతురైంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ లక్ష్మక్క ఎవరో కాదు, నా చెల్లెలు కీర్తి వాళ్ళ అత్తగారు, హరీష్ వాళ్ళ అమ్మ. అసలు ఆ కుటుంబం అంటేనే నాకు నచ్చదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన తులసిని నేను ఎలా పెళ్లి చేసుకోగలనని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అలా అయితే మర్చిపో అన్నా అని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాన్రా, అంత సులువుగా తులసిని నేను ఎలా మర్చిపోగలనని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అటు మర్చిపోలేక ఇటు పెళ్లి చేసుకోలేక మధ్యలో నేను నరకం అనుభవిస్తున్నాను, ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మాట్లాడిన మాటలన్నీ కూడా భార్గవ్, సువర్ణిక వీళ్ళిద్దరూ కూడా వినేస్తారు. ఇక సువర్ణిక, చూసావా భార్గవ్, వాడెవడో తులసిని ప్రేమిస్తున్నాడట. ఆ తులసికి ఈ జన్మలో పెళ్ళి అవ్వకూడదు. వెళ్ళి వాడికి తులసి గతం గురించి చెబుదాం పద అంటూ సువర్ణిక భార్గవ్ని తీసుకొని సిద్ధు దగ్గరికి వస్తుంది. హలో మిస్టర్, మీరు తులసి గురించి మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటే, అవును, తులసిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, తను మీకు తెలుసా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఓ, చాలా బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే, ఒకవేళ తులసికి మా అన్నయ్యకి పెళ్ళి జరిగిపోయి ఉండుంటే తను మా ఇంటి కోడలు అయ్యేది అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటుంది. మరి ఆ పెళ్ళి ఎందుకు జరగలేదని చెప్పి సిద్ధు అంటాడు. దాంతో సువర్ణిక, ఎందుకంటే అదొక నష్ట జాతకురాలు కాబట్టి, దానివల్ల మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు పోయిన నెల 14వ తారీఖున. దానికి మా అన్నయ్యకి పెళ్ళి జరగాల్సింది, కానీ అదొక నష్ట జాతకురాలు కాబట్టి మా అన్నయ్య మాకు దూరం అయ్యాడు అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, చూడండి, తులసి గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. మీ అన్నయ్య ఏదో అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే దానికి కారణం తులసి ఎలా అవుతుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మీకు దాని సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. దానికి ఆల్రెడీ కుజదోషం ఉందని చెప్పి చాలామంది రిజెక్ట్ చేశారు. అసలు దానికి పెళ్ళి అవ్వకపోతే మా అమ్మ జాలిపడి మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ దాని నష్టజాతకం వల్ల మా అమ్మతో పాటు అన్నయ్య ఇద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు మీరు కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టున్నారు. మీరు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు కూడా అదే గతి పడుతుంది. అదొక దరిద్రం. దరిద్రాన్ని ఎవరైనా నెత్తిన పెట్టుకోవాలని చూస్తారా అని చెప్పి దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వెంటనే విరిమించుకోండి అని చెప్పి సువర్ణిక మాట్లాడుతుంటే ఒక్కసారిగా సిద్ధు సువర్ణిక చెంప పగలగొడతాడు. ఏయ్, నా తులసి గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా నేను ఊరుకోను. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను పెళ్ళంటూ చేసుకుంటే తులసిని చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ సిద్ధు సువర్ణికకి వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. ఏంటన్నా ఇంత ఆవేశపడ్డావో అని చెప్పి అంటూ ఉంటే, రే తులసి నా ప్రాణం రా, తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను తట్టుకోలేను అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు. తర్వాత సువర్ణిక చెప్పిన మాటల గురించి సిద్ధు మరొక్కసారి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? పోయిన నెల 14వ తారీఖున తులసికి పెళ్లి జరగాల్సిందా, కానీ పెళ్లి కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల పెళ్ళి ఆగిపోయిందా? అంటే ఆ యాక్సిడెంట్ ఒకవేళ నేను చేసిన యాక్సిడెంట్ కాదు కదా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచించేసరికి సడన్గా తనకి మత్తంతా కూడా దిగిపోతుంది. రే ఒకసారి నాతో రారా, అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలంటూ తన ఫ్రెండ్ని బండి మీద ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తాడు. సార్, పోయిన నెల 14వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది కదా, ఇక్కడే ట్రీట్మెంట్ జరిగింది, అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ రోజు క్రిటికల్ కండిషన్లో
ముగ్గురు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో ఒక చిన్న పాప కూడా ఉంది. అదృష్టవశాత్తు చిన్న పాప బతికింది, కానీ మిగతా ఇద్దరు చనిపోయారు. శ్రీకాంత్తో పాటు శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు వసుంధర కూడా యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి హాస్పిటల్ రికార్డ్స్లో చూసి ఆ హాస్పిటల్లో పనిచేసే బాయ్ చెప్పడంతో ఇక సిద్ధు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.